Kikikikikikik. Joy. Joy, 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 joy. Run, run. అరే సోను, సోను, చూస్తుంటే ఫ్రెష్ అప్ అయిపోయినట్లున్నావు. ఏంట్రా సైకిల్ పట్టుకుని పెద్ద బండి డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావు? అదేమీ లేదు డాడీ, నేను మామూలుగానే ఆడుకుంటున్నాను. సరే సరే అయితే నేను వెళ్ళి తోరణాలు తీసుకొని వస్తాను. కాస్త నాకు తోరణాలు కట్టడంలో హెల్ప్ చేయు. ఓకే డాడీ, తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఇంతకీ మీరు మార్కెట్ వెళ్ళి దివాళీ క్రాకర్స్ తెచ్చారా? మీకు తెలుసుగా నాకు తారాజోవులు అంటే చాలా ఇష్టం. అన్నీ తీసుకొచ్చానురా, కానీ ముందు తోరణాలు కట్టడంలో హెల్ప్ చెయ్యు కాస్త. అలాగే డాడీ, ఇద్దరం కలిసి తోరణాలు కట్టేద్దాము. సరే అయితే ఇదిగో ఈ బుట్టతో తోరణాలు ఇక్కడ పెడతాను. నువ్వు ఆ చివరి పట్టుకో, నేను ఈ చివరి పట్టుకొని కడుతూ ఉంటాను. అలాగే డాడీ, మీరేదంటే అదే. థ్యాంక్స్ రా సోను, చాలా బాగా హెల్ప్ చేసావు. వెల్కమ్ డాడీ. మా టీచర్ ఎవరైనా థ్యాంక్స్ చెప్తే వెల్కమ్ చెప్పమన్నారు. ఓ అవునా, చాలా గుడ్ హ్యాబిట్ రా. ఎందుకే మీ అమ్మ అక్క ఏది ఉదయం నుంచి కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళారేంటి? మమ్మీ పింకీ పొద్దున్నే గుడికి వెళ్ళారు డాడీ. నన్ను కూడా పిలిచారు, కానీ నేను అప్పటికీ ఫ్రెష్ అప్ అవ్వలేదు, అందుకే నేను ఉండిపోయాను. ఓ అవునా. లా ఇల్లు వచ్చేసింది. వావ్, మన ఇల్లు ఏంటి ఇంత బాగుంది? డాడీ, నేను వచ్చేసా. ఎక్కడికి వెళ్ళావురా చిట్టు తల్లి? మీరు కనిపించపోయేసరికి ఇప్పుడే తమ్ముడిని అడిగాను ఎక్కడికి వెళ్ళారా అని. ఈరోజు దీపావళి కదా, నువ్వు అమ్మ కలిసి గుడికి వెళ్ళారా ఏంటి? నా చిట్టు తల్లి చాలా అందంగా కనిపిస్తుంది ఈరోజు. నా దిష్టే తగిలేలా ఉంది. థ్యాంక్ యూ డాడీ. మమ్మీ నన్ను పొద్దున్నే రెడీ చేసింది, అందుకే ఇంత అందంగా కనిపిస్తున్నాను. అమ్మ పింకీ, పింకీ, ఏంటమ్మా అంత ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వచ్చేసావు? నువ్వు అలా పరిగెట్టేటప్పటికి నాకు చాలా భయం వేసింది, ఎక్కడ పడిపోతావో అనేసి. ఇంకెప్పుడు అలా పరిగెట్టకుండా స్లోగా నిదానంగా రావాలి, ఓకేనా? సరే అమ్మా. చూడు, డాడీ సోను కలిపి ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా బాగుంది కదమ్మా. చూస్తున్నా చాలా బాగా చేశారు. అయినా డాడీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏవండి ఎక్కడున్నారు? సరిత, నీ వెనకాతలే ఉన్నాను. ఏవండి, ఎక్కడి నుంచి తెచ్చారు? మన ఇల్లు చాలా బాగా డెకరేట్ చేశారు. పక్కన మార్కెట్ నుంచి సరిత. ఓ అవునా, మీరు ఒక్కరే ఇదంతా చేశారా? లేదు, సోను కూడా హెల్ప్ చేశాడు. మరి నా అబ్బాయి అనిపించుకున్నాడు. అమ్మా, ఈరోజు దీపావళి కదా, స్పెషల్స్ ఏమైనా చేయవా? అవునమ్మా, ఈరోజు పండగ కదా, పూరి పొటాటో కర్రీ చేసుకుందామమ్మా. నేను సోను కలిసి నీకు హెల్ప్ చేసుకుందామమ్మా ప్లీజ్. ఒరే సోను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నేను అమ్మకి హెల్ప్ చేస్తాము, అప్పుడు పూరి కర్రీ త్వరగా అయిపోతుంది. ఏమంటావు? అలాగే అక్క, నేను కూడా హెల్ప్ చేస్తాను. పద వెళ్దాం. సరిత,
నువ్వు ఈ వైట్ శారీలో ఏంజల్లా ఉన్నావు. పిల్లలు పూరీలు కావాలని అడుగుతున్నారు. ఈరోజు పండగ స్పెషల్గా చేసేయొచ్చుగా. హా? ఏంటి? పూరీలా? అయిపోయానురా దేవుడా. అంటే ఏమీ లేదండి, పొద్దున్నే గ్యాస్ అయిపోయింది, మీకు చెప్దామని మర్చిపోయాను. ఓ అవునా, అయితే ఏముంది, ఇంట్లో కట్టెల పొయ్యి ఉందిగా, దానిపై చేద్దాం. అవునా, సరేనండి, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా? సరే, దానికే ఉంది. సరే అయితే పదండి, మొత్తం అరేంజ్ చేద్దాం. సరే అయితే నేను వెళ్ళి కర్రలు తీసుకొని వస్తాను. హుర్రే! పూరి కర్రీ చేసుకుంటున్నాము. అమ్మా పింకీ, కాస్త పూరి పిండి కలిపేసి ఉంచమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఓకే మమ్మీ. అమ్మయ్య, పూరి పిండి రెడీ అయిపోయింది. అక్క, అక్క, నీకేమైనా హెల్ప్ చేయాలా? లేదురా తమ్ముడు, నేను అన్నీ చేసేసుకున్నాను, నువ్వేమీ హెల్ప్ చేయవసరం లేదు. హాయ్, అమ్మో నా బంగారం అన్నీ చేసింది. చిటి తల్లి, మిగతావి నేను చేస్తానులే, ఏ అమ్మా? ముందుగా మనం ఆయిల్ వేసేస్తాము. తర్వాత బాగా ఆయిల్ మరగాలి. అప్పుడు ఒక్కొక్క పూరి వేసి అటు ఇటు బాగా వేయించాక తీసేస్తాము. ఈ విధంగా పూరీలు అయిపోయింది. ఇప్పుడు పొటాటో కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా మస్టర్డ్ సీడ్స్ వేద్దాము. అది బాగా మరగాలి, చటపటలాడాలి, చూసావా? తర్వాత ఆనియన్స్, టొమాటో వేసి బాగా వేద్దాం. చూసావా, బాగా వేగుతుంది. కొంచెం సాల్ట్, పసుపు వేద్దాం, బాగా కలపాలి. ఆ తర్వాత చిటికెడు కారం వేద్దాం. చూసావా ఎలా చటపటలాడుతుందో? బాగా మరగాలి. తర్వాత వాటర్ వేసి బాగా ఉడికినంత వరకు మగ్గనిద్దాం. తర్వాత బాగా తిప్పాలి.
తర్వాత లాస్ట్గా బాయిల్ పొటాటో వేసి కలిపేయడమే. కొంచెం సేపు అలా ఉడికిన తర్వాత అయిపోయింది కర్రీ. సరిత, కర్రీ మంచి స్మెల్ వస్తుంది. మరి ఏమనుకుంటున్నారు నా చేతి వంట అంటే? హహహహా. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. పిల్లలు, మీకు ఇష్టమైన పూరీ కర్రీ చేశాను. ఇంతకీ ఎలాగుందో చెప్పనే లేదు. చాలా బాగుంది మమ్మీ. సూపర్గా ఉంది మమ్మీ. వావ్, ఎక్సలెంట్.